నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోతులను కట్టడి చేస్తలేరని నిందలు, పట్టిస్తే సర్కార్ ఇస్తదట 300. కొత్త ఆయుధం బయటికి తీస్తున్న కాంగ్రెస్, సోషల్ మీడియాతోనే రప్పిస్తారట జోష్. లేడీ లీడర్ల నడుమ మైకుల ఫైటింగ్, టీవీలకు తెప్పించిండ్రు రేటింగ్. తాటి చెట్టు కేసిండ్రు తాళం, కళ్ళు దొంగలకు కళ్ళెం. పంచగట్టిన సత్తిరాయుడు, పేరు గోత్రము చెప్పుకోనికే నేను అప్పుడప్పుడు వచ్చేటోన్నా, తినామొచ్చేటోన్నే, గుర్తు తెలియదా? నిన్న అసెంబ్లీలో వ్యవసాయం ముచ్చట్లు మాట్లాడారు కదా, ఇక ఇలా నీళ్ల ప్రాజెక్టుల మీద జోరుగా నడిచింది. మీరు అర్థమన్న ప్రాజెక్టులు కొబ్బరికాయలు కొట్టుడు కన్నా ఆగిపోయినాయంటే నీళ్లు రాని కాలువలు తవ్వి పైసలు ఇంట్లోకి మలుపుకోపోయినరు, నక్సలే తప్పు గీసిండ్రు అని చెయ్యి గుర్తోళ్ళను సర్కారోళ్ళు. మేం కట్టిన ప్రాజెక్టులతోనే ఇలా పంట పొలాలకు నీళ్ళు వస్తున్నాయి, మీరు కట్టబోయే ప్రాజెక్టులకు డిజైన్లే కరెక్ట్ కాదు అని ప్రతిపక్ష వాళ్ళు. ఇట్లా ఎవరెవరు ఏమేమి మాట్లాడిండ్రో తెలుసుకునే ముంగట అంతకంటే ముఖ్యమైన ముచ్చట చాలా సీరియస్గా చర్చ నడిచింది. వార్తను కూడా ఆడికెళ్ళే సురువు చేద్దాం. మేము ఇప్పుడు అడవి పందులను చంపడానికి మేము ఆల్రెడీ లైసెన్స్ ఇవ్వడం జరిగింది, కానీ కోతులను చంపరాదు. మరి దాన్ని మనం ఒక హనుమంతుడు దేవుడు అని భావిస్తాం కాబట్టి అది చేయలేకపోతాం. అయితే నా తన ఓ ఐడియా ఉన్నదని లేచిండు ఎర్రబెల్లి దయాకర్ అన్న. కోతులు పంటలు పండి నోటికొచ్చే కాడికి వచ్చే వరకు కోతులు మొత్తం తిరిగిపోతున్నాయి. కొండెంగులన్నా సప్లై చేయండి, గ్రామ పంచాయతీ పట్టుకుంటాకింత ఇంత డబ్బులన్నా ఇవ్వండి. కొండెంగల పనితనం ఎట్లున్నదో ఆయన అనుభవంకెళ్ళి ఒక ముచ్చట చెప్పిండు స్పీకర్ సారు. మా దగ్గర కొండెంగలను తీసుకొస్తే కోతులను కలిసి దాన్ని ధరివినాయి. కోతులను కట్టడి చేసేందుకు సర్కారు ఏం చేస్తాందో చెప్పుకొచ్చిండు అడవుల మంత్రి జోగురామన్న. కోతులు పట్టించిస్తే మేము ఒక్కొక్క కోతికి 300 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మేము డబ్బు కూడా జిల్లా కలెక్టర్ దగ్గర మా డిఎఫ్ఓల దగ్గర పెట్టడం జరిగింది. అంటే పట్టే వాళ్ళు కూడా ఎక్స్పర్ట్ లేరు అధ్యక్ష. కోతులు కొండెంగల ముచ్చట అయిపోయినాక ప్రాజెక్టుల మీదికి మళ్ళింది సభ. మాట్లాడుతందుకు నాకు మైక్ ఇయ్యలేదని షెయి గుర్తు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు నారాజైండట. ఆ సభ్యుడు చాలా ఆవేదనతో ఉన్నాడు. పెద్దలు అడిగే వరకు చిన్న స్పీకర్ మేడం పర్మిషన్ ఇచ్చింది. ఇక వెనకసిరి ప్రాజెక్టుల మీద జానారెడ్డి సార్కు హరీష్ రావు సార్కు నడుమ తగ్గఫర్ నడిచింది. ప్రతి మాటకు వాళ్ళు చప్పట్లు కొడుతుంటే ప్రతి మాట అసత్యమని ఇక్కడ కూడా కొడుతూ ఉంటే ఈ విధంగా కొట్టుకుంటూ ఆఖరికి బయటికి వెళ్ళిపోదామా? రెడ్డి గారు అంటే చాలా గౌరవం. దయచేసి మీరు చప్పట్లు కొట్టకుని పోయి, మనకు ప్రజల ఆమోదం ఉన్నది, మీరు కొట్టకుని జరిగే ప్లీజ్. చప్పట్లు కొట్టాం సార్, చప్పట్లు కొట్టాం సార్. అరే చప్పట్లు కొట్టమే, మీకు అంత బాధ అయినప్పుడు మాకు వారంటే చాలా గౌరవం. అల్టిమేట్ గా జనం చప్పట్లు కొట్టే చాలు, నాకు టీవీలు చూసే జనం చప్పట్లు కొట్టే చాలు. 70-80% పూర్తి అయితేనే నెట్టెంపాడు భీమా వాటికి ఈ రోజు నీళ్లు వచ్చినటువంటిది వాస్తవం కాదా? మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టు ఒక్కటి కూడా మొదలు కాలేదు. 10 సంవత్సరాల్లో ఒక్క మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ వచ్చిన కాంచెల్లి కాంగ్రెస్ పార్టీకి అస్సలే కలిసి వస్తలేదు. చాలా మంది లీడర్లు కారెక్కిండ్రు. ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు ఎన్ని చేసినా అంత కథ అవుతుంది. ఏడ ఎలచ్చల్ల నిలబడ్డా ఓడిపోవడే తప్ప గెలుసు లేదు. ఎందుకు ఇట్లా అవుతుంది అని ఎన్నో మాటల చర్చలు చేసినా అస్సలు ముచ్చట తెలవలేదట ఇన్ని రోజుల దాకా. మొత్తానికి అయితే ఇప్పుడు తెలుసుకున్నారు. అదే పాటిస్తే ఇక పార్టీకి తిరిగే ఉండదు అని అనుకుంటున్నారట. కార్యకర్తలు కూడా ఇదే ముచ్చట చెప్పుకుంటున్నారట. కాదు మెసేజ్లు లింకులు పంపుతున్నారట. పెద్దలు జానారెడ్డి గారు బాహుబలిని నమ్ముకుంటే పిసిసి పెబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు సోషల్ మీడియాని నమ్ముకుండు. It's of utmost importance that we use the social media to the maximum possible advantage. ఇక సోషల్ మీడియాలో చెయ్యి గుర్తోలు ఫుల్ అప్డేట్ అవుతారట. ధనార్దన్ అందరితోని అకౌంట్లు తీపిస్తారేమో. పార్టీ తరపున ఏ చిన్న కార్యం జరిగినా ఫేస్బుక్ పేజీలో నింపేయాలి, పిట్టే గుట్లే కూత పెట్టాలి, వాట్సాప్లు వాయగొట్టాలి, సోషల్ మీడియాను గుమ్మేయాలి అని ఆవాజిచ్చిండు వయసు కార్యకర్తలకు. లైకులు, కామెంట్లు, షేర్లు చూసి లీడర్లకు ఇంకింత జోష్ పెరుగుతుందని ఆశ. అట్లని ఉత్తమ్ కుమార్ ఫోటో తీసుకున్నా, అదే సోషల్ మీడియా కాదు. జర్రంత ఆలస్యమైన నడీడు పోరగాన్లకు గాలమేసే కార్యంలకు దిగిండు. ఉత్తమ్ సార్ గడ్డం గీక్తందుకు సోషల్ మీడియా బిలేడ్ లెక్క పనిచేస్తుందో లేదో చూడాలి మరి. ఇప్పుడు ఎమ్మెల్యేనో ఎంపీ సారో ఉన్నాడు, వాళ్ళతో మనకి ఏదైనా పని ఉంటే బతిలాడో బామాలో చేపించుకోవాలి. అవసరమైతే ఓ 4 మాటలు తిరగాలి. సార్ సార్ ప్లీజ్ సార్ అని బతిలాడుకోవాలి. అంతేగాని
నీకంటే ముందు నేను రాజకీయంలోకి వచ్చిన, నువ్వు ఎమ్మెల్యే కాకన్నా ముందే నేను సర్పంచ్గా గెలిచిన, అప్పట్లో నేను ఇది అప్పట్లో నేను అది అని చెప్పుకుంటే ఏం లాభం? పవర్ అమ్మా పవర్. ఇప్పుడు ఎవరు పవర్లు ఉన్నారు, ఎంత పవర్ ఉన్నదనేదే ముఖ్యం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలా కారు గుర్తు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సార్ మీటింగ్ పెట్టిండు పార్టీ సభ్యత్వ నమోదు మీద. అయితే స్టేజ్ మీదకి మొత్తం ఆయన మనుషుల్నే పిలుచుకుండట. ఆగో అదేంది సారు, మేము వెనకటి సంది పార్టీలు ఉన్నాం, తెలంగాణ కోసం కొట్లాడినాం, మాకు ఇల్లు ఇయ్యరా అని అడిగిండు గీ అన్న. బయటి గుంజేయండి రయ్యా అని అనగానే ఎమ్మెల్యే సార్ మనుషులు ఉరికిండ్రు. హీగేముంది, సీనియర్లు జూనియర్లు పుస్తీలు పట్టుకుర్రు. పోలీసు వాళ్ళ చిడిపిచ్చిర్రు. మళ్ళా పంచాయతీ కాగల్లా అని సీనియర్లను చక్కగా స్టేషన్ కి తీసుకుపోయిండ్రు. గప్పుడు నిమ్మలంగా మీటింగ్ నడిచిందిగా. అర్థమైందా తీగల కృష్ణారెడ్డి సార్ ఏమన్నాడో? మీరు చేయలే త్యాగాలు, నేను చేసిన అంటున్నాడు. ఆడికే ఊకోలే, ఉద్యమకారులమని చెప్పుకుంటే ఉర్రికచ్చి కొట్టుర్రి అని కార్యకర్తలకు ఆర్డరేసిండు. ఉద్యమకారులను తరిమి కొట్టించేంత గొప్ప ఉద్యమకారునివి నువ్వే సారు. తెలంగాణలో ఇప్పుడు నీకున్న తక్కువ ఇంకెవ్వరికి లేసారు. మొన్న ఆంధ్ర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రావు సార్ ఒక మాట అన్నాడు, యాదుకుందా? పాత అసెంబ్లీలు అంటే చేతిలో ముంగట్నే మైక్ ఉండేది, ఇట్లా అంటే తిప్పెద్దురు, ఇప్పుడు ఆ సాన్స్ లేకుండా చేసిండ్రు అధ్యక్ష అని అన్నాడు కదా. అసెంబ్లీలో మైకులు ఊపే సాన్స్ లేదని బయట టీవీలకు పెట్టే మైకులను ఊపిడిచి పెట్టిండ్రు. ఎన్ని మైకులు ఖరాబ్ అయినాయో ఎట్లున్నాయో మొప్పం. అసెంబ్లీలా చంద్రన్న జగనన్న నడుమ ఎప్పట్లెక్కనే లొల్లి నడిచింది. కానీ అలా చెప్పుకోవాల్సింది మహిళా లీడర్ల ప్రతాపం. పంక పార్టీలకెళ్ళి ఈశ్వరక్క లేచి రోజక్క ముచ్చట ఎలబెట్టింది. ఇంకో ఏడాది ఎట్లా సస్పెండ్ చేస్తారు అని అడిగింది. ఒక మహిళ మీద ఏడాది పాటు సస్పెన్షన్ ఉండడం చాలా బాధాకరం, పైగా మళ్ళా ఏడాది పాటు చేస్తానడం చాలా బాధాకరం. రోజక్క మీద మాట్లాడుతా అంటే సైకిల్ పార్టోళ్ళు అడ్డం పడ్డారు. ఈగేంది, జగనన్న పార్టోళ్ళు స్పీకర్ సార్ కుర్చీ ముంగట్టుకోయి లొల్లి పెట్టిర్రు. ఈ లొల్లిలనే చంద్రన్న చెల్లె అని తక్కలేసింది. నచ్చినట్టు చేస్తూ ఏదైనా ఉంటే ఇలా నినాదాలు చేస్తుంటారు, ఎవరేం మాట్లాడుతున్నారో ఏం అర్థం కాక చాయ్ బ్రేక్ ఇచ్చిండు స్పీకర్ సారు. సార్లు షాయలు దాగపోతే మహిళా లీడర్లు మైకుల ముంగట్టుకొచ్చిర్రు. మోదాలు టీడీపోలు మాట్లాడుతా అంటే ఇంత ఇంత పంకపాటోళ్ళు దగ్గరకు వచ్చిర్రు. అనితక్క వాళ్ళ బ్యాచ్ను తీసుకొని అటు వెళ్ళిపోయింది. ఇక జగనన్న పార్టోళ్ళు పురుసాతిగా మాట్లాడుకోవచ్చు అనుకుండ్రు గంతే. అట్నుంచి మంత్రి పీతల సుజాతక్క రానే వచ్చింది నలుగురు నెంటేసుకొని. మంత్రి వచ్చిన మైక్ ఇడిచిపెడతలేరు అని బాగా జాప్తా టేబుల్ నే గుంజింది. ఓ లీడర్లు, మీ గుంజుడు మంచిగానే ఉన్నది కానీ ఆయనతో మా మైకులు ఇరిగిపోయేటట్టున్నాయి. ఆగో అనితక్క మళ్ళీ వచ్చింది. ఉర్నియవా వచ్చుడొచ్చుడే మైకులు గుంజేసుకుంది. ఈ టీళ్ళు ఆటలు మైకులతోని కోలాటం ఆడిండ్రనుకో రాదు. ఎవరి వీడియోలు తీయాలో, ఎవరిది తీస్తే ఎవరిది మిస్ అవుతుందో అని మా కెమెరా అన్నలకు శితాన్ తిప్పలైందా. ఆడోళ్లకు మస్తు ఒప్పుకుంటది, నిమ్మల మనసులు అంటారు కదా. ఆఖరికి సార్లు వచ్చి మనోళ్ళని శాంతింపజేసిండ్రు. ఒకప్పుడు ఆఫీసర్లకు ఆర్డర్ వేయాలంటే ఎన్ని తిప్పలు ఉండేటి. ఆ ఆఫీసర్ని ఆఫీస్కి పిలిపించుకోవాలి, వివరాలు మొత్తం చెప్పాలి. అటు ఇంకా ఫోన్లు వచ్చినాక జర్రంతా అలకగైంది. ఒక్క ఫోన్ కొడితే పని అయిపోతుంది. కానీ ఒక్కొక్కసారి ఫోన్లు కలవకుంటే అర్జెంట్ పనులు ఉన్నప్పుడైతే కష్టమే. ఆ పని అయిందో లేదో కూడా పబ్లిక్కి తెలియకపోయేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. కావాలంటే మీరే చూడండి. పొద్దుగాలనే ఐటీ మంత్రి కేటీఆర్ సారు ట్విట్టర్ అకౌంట్లకి పోర్ట్వెల్ పెట్టిండు. ఆగ చూడుండ్రి, పుచ్చకాయల బండి మీద ట్రాఫిక్ పోలీసు ఎట్లా ప్రతాపం చూపిస్తుండో. రోడ్ మీద ఎందుకు పెట్టినావు అని కొబ్బరికాయలు వలగొట్టినట్టే పట్ట వలగొట్టిండు. వద్దు సారు బండి తీస్తా, వద్దు సారు అని బతిలాడుతున్నింటలేడు. కేటీఆర్ సార్కి ఎవరో పంపించిర్రు. ఈ ఘాటిని చక్కగా పెద్ద పోలీస్ అనురాగ్ శర్మ సార్కి పంపిండు. మీ వాళ్ళ ఘనకార్యం చూడుండ్రని. పబ్లిక్ తోని ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎట్లా చేయాలో నేర్పియమన్నాడు. పట్నంలో ఉప్పల్ చెరువు కట్టకాడ ఇది జరిగిందని చెప్తుండ్రు. మంత్రి సార్కే కోపం వచ్చిందంటే ఇక ఈ 4వ సింహానికి ఉన్నట్టే పో.
కాటమరాయి లెక్కన వస్తున్నాడు. ఎవరులా మీరు? పేరు గోత్రం అడగనీకే నువ్వెవరు, చెప్పనీకే నేనెవరు? దినం వచ్చేటోనే కదా. అరే సత్తిగా నువ్వారా? అయ్యో దగ్గరుంటే జీడిగింజతో దిష్టి తీస్తుంది కదరా. అచ్చం కళ్యాణ్ సార్ తమ్మి లెక్కనే ఉన్నావు నువ్వు. ఓ బిత్తిరాక కాటన్ రాయి తమ్ముడు అనుకుంటున్నావు? కాదు, నీ బిత్తిరి సత్తి తమ్ముడే. ఏందిరో ఇలా మస్తు జోరు మీద ఉన్నావు కదా. కళ్యాణం సార్ తమ్ముడు లెక్కనే కొడుతున్నావు కదా. ఊఫ్లో ఇంక కొన్ని డాన్స్ స్టెప్పులు మంచిగా వస్తున్నాయి. బా సాంబాడు కూడా లేరు రాసుకోనికే. నా దగ్గర పెన్ను ఉన్నా కానీ రాసుకుంటుంటే మంచిగా. వామ్మో డాన్స్ రాసుకోర్రా, స్టెప్పులు వేస్తారు. సరే కానీ ఎప్పుడు వచ్చినావు, ఏడికి వెళ్ళొచ్చినావు? నేను విలువలేదు కదా నిన్ను. ఎవరు పిలిచిండ్రన్న లెక్క కాదు, ఎవరు వచ్చిండ్రన్నది అస్సలకే లెక్క కాదు, కానీ ఎందుకు వచ్చిండ్రన్నదే లెక్క. ఎందుకు వచ్చినావు కాటమరాయుడు? ఏంది నీ కథ అసలు? ఎప్పుడొచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఈ రెచ్చగొట్టుడు మాటలు ఎందుకు? అవతారం చూస్తే అర్థం చేసుకోవాలి కదా. ఖాళీగా జోకున్నప్పుడు జోకు, నువ్వు నాకు కోపం తెప్పేకు. ముచ్చడేందో చెప్పు. కోపం వస్తే కోఫిన్ బియ్యంలో మూట కట్టి అక్కడ దాచి పెట్టుకో, కానీ కుసి అనేది వస్తే అందరితో పంచుకో నాలాగా. అబ్బో మక్కాకి పోయినా టక్కర్తనం యాదమరవలేనట్టే ఉంది. కాటన్ రాయిన్ లెక్కొచ్చిన కాబట్టి కనికరం చూపెడుతున్నా. అదే గబ్బర్ సింగ్ లెక్కొచ్చింటనా అది కదా సత్తి, నీ లుంగేంది, ఆ అంగేంది, మొత్తం కొత్త కొత్తగా తయారైను. ఈ రెండు కాటన్ పీసులే. కటౌట్ చూస్తే అర్థమైతలేరా? కళ్యాణం సార్ కట్టిండు కాటన్ రాయిడ్ సినిమాలా, అందుకే నేను కట్టినా. అవును సత్తి, చేనేత దోతి అంగిల్ తొడిగిండు. అయితే ఏంది ఇప్పుడు? కళ్యాణం సార్ కాటన్ రైడ్ సినిమాలా పంచాదులు తచ్వ చేస్తాడా, లేకుంటే చేనేత పంచాలు కట్టమాట అని చెప్తాడా? మీటింగ్ పెట్టి చేనేత బట్టలు తొడగమని చెప్పా కదరా, దానికి సినిమా తీసి చెప్పాలనా? చేనేత అన్నల గురించి కాదేమో. కారక్క, చేనేత బట్టలు కట్టుకొని ప్రపంచం అంతా బాగుపడిపోతుంది, చేనేత అన్న బాధలు తీరుతాయి అంట అని చెప్పుకుంటాడు అక్క సినిమాలా. అయ్యో చేనేత బట్టలు కట్టినంత మాత్రాన చేనేత బతుకుల గురించి సినిమా తీసినట్టారా? కాదట్లుండదు. చేనేత బట్టలు కట్టిందంటే నేతన్నల కోసమే తీసిండు, అలా బతుకులు మారాలంటేనే ప్రయత్నం చేస్తున్నాడు. లేదు సతీ, ఇది అన్నదమ్ముల కథనట. నీకు తెలియదక్క, కళ్యాణం సార్ మనసులో ఏదైనా బాధ అనిపిస్తే అది సినిమా లేక తీసేస్తాడంట. ఇది కూడా అట్లనే తీసుంటాడక్క. బాధ్యత లేని ప్రేమ ప్రేమే కాదని తొలి ప్రేమ సుస్వాగతం సినిమాలలో యూత్ కి చెప్పిండు కదా. అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నావు? అంతే కదా మరి. కాటన్ రైడ్ సినిమాలో చేనేత బట్టలు కట్టి చేనేత బట్టలు గిరాకీ పెంచనీకే చేసిండు, అదే కథ. ఒరే నాయన చెప్పేది ఇన్రా, చేనేత అన్నల సినిమా కాదు, ఇలా శృతి హాసన్ హీరోయిన్ తెలుసా? పాటలు ఫైట్లు అన్ని ఉంటాయి. ఇంకో హీరోయిన్ కూడా ఉంటదక్క, చేనేత బ్యాండ్ అంబాసిడర్ సమంత. ఓ బిత్తిరోడా, సమంత ఏడున్నది రాడా? సమంత లేదు. అది కాదక్క, ఆమె కూడా చేనేత బట్టలు తొడుగుమంటానే చెప్తారు కదా అక్క. కాటన్ రాయుడు సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉన్న మంచిగా ఉంటుండే. కాటన్ రాయుడు కాటన్ రాణి మంచిగా ఉంటుండే చూసేటోళ్ళకు. అస్సరగాని ఇప్పుడు నువ్వెందుకు కట్టినట్టు చేనేత బట్టలు? నువ్వేం చేయనీకి? తీన్మార్ సాఫిత్రి బుగ్గల జాకెట్ ముత్క చీర లేక కాటన్ రాయుడు పంచలు వస్తాయి, దోతులు వస్తాయి. అవునా? మరి సినిమా విడుదల కాకనే ముందే నువ్వే కాటన్ రాయి లెక్క దోతి కట్టినవేందిరా? సినిమా రిలీఫ్ అయినాక కట్టనిక మస్తు మంది ఉంటారు, కానీ సినిమా విడుదలకు ముందే కడతారు సత్తిగాడు. అదే లెక్క, అదే తిక్క అక్క. ఒరే నా తిక్క కాదు, నీ తిక్కకి లెక్క చెప్తారు బిడ్డ. పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ చూసానంటే అప్పుడు నీ పెళ్ళి అవుతుంది ఏమనుకుంటున్నావు? అవునక్కో, నేను ఆడు మర్చిన, నేను కూడా పీకే ఫ్యానే. ఓ కళ్యాణం సార్ అనుమానులు, నేనైతే ఎవరిని ఎక్కిరియలే, ఎవరిని తిట్టలేను. చేనేత అన్నల కోసం చేనేత బట్టల గురించే చెప్పిన. మీకు కూడా కాయస్ ఉంటే చేనేత బట్టలు దొడుకొని సినిమాకు పోయిరండి, సెట్ అయిపోతుంది. దాంట్లో ఏమన్నా తప్పు? అయ్యో దేవుడా, కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ సార్ చేనేత బట్టలు వేసుకునే వరకు మావోడు చేనేత అన్నల కోసమే కళ్యాణం సార్ సినిమా తీస్తున్నాడు అనుకున్నాడు. అట్లా కాదు కదా మరి. సర్కార్ దవాఖానలు అనగానే నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు, ఇగో ఈ పాట ఎత్తుకుందురు. ఎప్పుడో వెనకట రాసిన పాట ఇంకా అదే వినబడుతుంది. సర్కార్ దవాఖానల వార్తలంటే ఎప్పుడు షెడ్డయ్యే ఉంటాయా? అదే 150 రూపాయలు ఇవ్వలేదని ఆక్సిజన్ పెట్టలేదు, 100 రూపాయలు ఇవ్వలేదని వీల్ చైర్ ఇవ్వలేదు, ఇవేనా? మంచి కూడా చాలానే ఉంటాయి, కావాలంటే ఇది చూడు. ఉస్మానియా దవాఖానను ఉత్తగనే తీసివడేయకుండ్రి, గిన్నిస్ రికార్డు కొట్టేసే ఆపరేషన్ జరిగింది. గీ పెద్దమ్మ కడుపు నొప్పితోని పెద్ద పెద్ద ప్రైవేట్ దవాఖానలు తిరిగిందట. నయం చేసుడు ఎవ్వలతోని కాలేదట. ఆఖరికి మన ఉస్మానియా సర్కార్ దవాఖానలో షరీకైంది. ఈ డాక్టర్లు పరీక్షలు చేస్తే కడుపులో పెద్ద క్యాన్సర్ కణుతున్నదని తేలిందట.
మొన్న 7 గంటలు కష్టపడి ఆపరేషన్ చేసి తీసేసిండ్రు. ఇదే ఆపరేషన్ బయట ప్రైవేట్ దవాఖానలో చేయించుకుంటే తక్కువ ఓ 10 లక్షలన్న గుంజుతారట. ఏ దేశంలో ఏ దవాఖానలో కూడా ఇంత పెద్ద ఆపరేషన్ జరగలేదట. ఇదే ముచ్చటను గిన్నిస్ బుక్లకు చెప్పిండ్రట. ఇక రేపో మాపో హైదరాబాద్ ఉస్మానియా దవాఖాన పేరు గిన్నిస్ బుక్ లో ఎక్కబోతుందన్నట్టు. పెద్ద క్యాన్సర్ కణితిని తీసేసి కొత్త రికార్డు కొట్టేసిన మన డాక్టర్లను తారీఫ్ చేయాల్సిందే. దవాఖానకు వచ్చిన వాళ్ళను మంచిగా అరుచుకొని ఉస్మానియా దవాఖానకున్న చెడ్డ పేరును చెడిపోయిండ్రి సార్లు. మనం ఎక్కడికన్నా పోయేటప్పుడు ఇంటికి తాళం వేసి 1-2 మాటలు చెక్ చేసుకుంటాం. అయినా దొంగలు పడితే అది మన గాచారం అనుకోవాలి. ఇక రోడ్ల మీద బండాపితే తాళం మంచిగా పడ్డదా లేదా అని చూస్తాం. గా నడుము ఒక ఫోటో చూసినాం, చెప్పులకు తాళం వేసింది. చెప్పొద్దు కానీ మా సత్తిగా నసుంటోళ్ళు మీ ఇంట్లుంటేనా వండిన కూరకు బువ్వకు కూడా తాళాలు వేసుకుందరేమో. ఆ సత్తి నీ గురించి గొప్పగా చెప్తలేనరా నువ్వు గాని. అరే తాటి చెట్టుకు దెబ్బ తాకినట్టున్నది కదా, కట్టుగట్టిండ్రు. పాపం కళ్ళు తక్కువ గారుతుండొచ్చు అనుకుంటుండ్రా? కాదు, కళ్ళు ఎక్కువ గారుతున్నారంట. దొంగల బూగులకు చెట్టుకు తాళమేసిండ్రు. చిత్రం అనిపిస్తున్నది కదా. ఈ చెట్టు కాళ్ళు బుడ్డి తాగితే మంచిగా నిసొస్తుందంట. చల్ పైసలు పెట్టి తాగుడు ఏందిరా బై అంటాను అనుకున్నారేమో. రాత్రి పూట లొట్లు ఇసుకపోతుండ్రంట కళ్ళు దొంగలు. ఇంత ఫన్ మీద ఉన్నారు తాత అంట అని తాటి చెట్టుకు తాళం వేసుకుంటుండు. మంచిగా రేకుకు కొచ్చగా ముండ్లు చేపించిండు. కళ్ళు దొంగలు ఫాక్కుట్ట అడిగి పోగానే ఇన్ఫ ముండ్లు కూర్చుకొని మంట అనుకుంటా కిందికి దుంకి ఉరుకుతారు. ఇక మస్తు చేసిండు కదా అవిడియా. వరంగల్ జిల్లాలో ఏకే తాండల నారాయణ గౌడ్ అన్న చేసిండు ఈ ఉపాయము. బాగైంది, గిట్లనే చేయాలి. మళ్ళా కళ్ళు దొంగతనం ఎందుకు చేయాలి అన్నా? నీ గురించి మంచిగా చెప్పినా ఎప్పుడన్నా వస్తే నాకు గిదే చెట్టు కళ్ళు పోయాలి మళ్ళా, సరేనా? కోతులను కట్టడి చేస్తలేరని నిందలు, పట్టిస్తే సర్కార్ ఇస్తదట 300. కొత్త ఆయుధం బయటికి తీస్తున్న కాంగ్రెస్, సోషల్ మీడియాతోనే రప్పిస్తారట జోష్. లేడీ లీడర్ల నడుమ మైకుల ఫైటింగ్, టీవీలకు తెప్పించిండ్రు రేటింగ్. తాటి చెట్టు కేసిండ్రు తాళం, కళ్ళు దొంగలకు కళ్ళెం. పంచగట్టిన సత్తిరాయుడు, పేరు గోత్రము చెప్పుకోనికే నేను అప్పుడప్పుడు వచ్చేటోన్నా, తినామొచ్చేటోన్నే, గుర్తు తెలియదా? ఇక ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం.